హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. చూసే ఉంటారు కదా, తమ్నైల్లో చూసే ఉంటారు కదా, ఒక 500-600 రూపాయలు వాల్యూ చేసి ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చు. అంటే మనం ఒక గంటన్నర ఇట్లా కష్టపడితే మాత్రం ఒక 500-600 వాల్యూ చేసి ఫ్రాక్ అయితే కుట్టచ్చండి. దీనికైతే నాకు ఒక గంటన్నర టైం పట్టింది. చూసారా ఈ గౌను? ఇది క్లాత్ ఎంత పట్టిందంటే చెప్తాను. ఇది ఈ గాజువన్నీ కలర్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అయితే మాత్రం నేను ఒక 4 మీటర్ల క్లాత్ని 200కి అయితే తెచ్చానండి. అంటే నాకు 1 మీటర్ క్లాత్ కూడా పట్టలేదన్నమాట. ఇది 1 మీటర్ కూడా పట్టలేదు. అలాగే దానికి బాడీ పార్ట్కి వేసిన క్లాత్ అయితే మాత్రం నా దగ్గర మిగిలిందే అనమాట. ఇంక దానికైనా వాల్యూ కట్టాలి కాబట్టి దానికి కానీ అలాగే లైనింగ్ కానీ ఒక 50 రూపాయలు వాల్యూ కట్టి, దీనికి ఒక 50 రూపాయలు అంటే ఒక 100 రూపాయలు క్లాత్తో ఇలా మంచి గౌన్ అయితే కుట్టుకునేలాగా నేనైతే ఈ వీడియోలో అయితే కటింగ్ అయితే చూపిస్తానండి. చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇలాంటి క్లాత్లు అయితే నేను చాలా అయితే కుట్టేదాన్నండి ఇదివరకు. మా పాపకైతే ఒక్క ఫ్రాక్ కూడా నేను సంవత్సరానికి ఒక్క ఫ్రాక్ కూడా కొనేదాన్ని కాదనమాట. మొత్తం కూడా నేనే కుట్టి వేస్తూ ఉండేదాన్ని. నాకు ఇలాంటివి కుట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఓకేనా? ఈ కటింగ్ అయితే చూద్దాం ఇప్పుడు. ఈ ఫ్రాక్ అయితే నిన్న నేను స్టేటస్లో పెట్టానండి. ఇదన్నమాట. చాలామంది అడుగుతున్నారనమాట, ఒకసారి కటింగ్ చూపించండి, ఎంత కాస్ట్ తీసుకున్నారో ఇలాగైతే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఓకేనా? అయితే నేను ఇలాగే కాకపోతే కొంచెం పెద్ద ఫ్రాక్ అయితే కుట్టాలనుకుంటున్నాను, ఓకేనా? దీనికి లూజ్ అయితే మొత్తం కలిపి లూజ్ అయితే మాత్రం ఒక 24 ఇంచులండి. నేను ఇప్పుడు పెట్టేది మాత్రం ఒక 25 ఇంచులు పెట్టాలనుకుంటున్నాను. అలాగే పొడవు కూడా పెంచాలనుకుంటున్నా. ఒక 1 ఇంచు, ఒక 1.5 ఇంచు పొడవు పెంచాలనుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడైతే నేను కట్ చేస్తానండి. దీని కాంబినేషన్లో కుట్టాలనుకున్నాను, కానీ నా దగ్గర మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇంకా అది కుడితే బెటర్లే అనిపించింది నాకు. ఫస్ట్ అయితే ఈ 2 కలిపి కుట్టాలనుకున్నాను. ఇవి 2 కూడా బాగున్నాయి కదా, ఈ రెండిటి కాంబినేషన్ కూడా బాగుంది కదా. నేను ఈ 2 కలిపి కుట్టాలనుకున్నాను, కానీ తీరా చూస్తే ఇదిగో ఈ మిగిలిన క్లాత్ అయితే కనిపించింది అనమాట. ఇది బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ కలర్కి ఈ కలర్కి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా ఈ రెండిటి కాంబినేషన్లో కుట్టాలనిపించింది. ఇంకా ప్లెయిన్ శారీ అయితే తర్వాత పక్కన పెట్టేస్తాను. ఇంకా తర్వాత ఇంకొక గౌన్ కుడతాను. మనం ఫ్రాకులు కుట్టుకోవడానికి ఇలా శారీస్ పళంగా తెచ్చుకుంటే బాగుంటుందండి. దీనికి ఈ శారీకి ఒక డ్యామేజ్ వచ్చింది, ఇంకా దాన్ని తీసుకొచ్చాను. కాకపోతే బాగా లైట్ కలర్ అనిపిస్తుంది, కానీ లైట్ కలర్స్ అంటే ఇష్టం అండి నాకు. ఇదిగో ఈ రెండిటి కాంబినేషన్లో కుట్టేస్తాను ఇప్పుడు, ఓకేనా? ఈ 2 బాగున్నాయి. ఈ లైట్ కలర్ దానికంటే ఈ 2 బాగున్నాయి. అలాగే లైనింగ్ కూడా తీసుకొచ్చాను, పాలిస్టర్ లైనింగ్ తీసుకొచ్చాను ముందే. నాకు పెద్ద ఫ్రాకులు కుట్టాలనే ప్లాన్ అనమాట. పెద్ద పిల్లలకి, ఒక 15 సంవత్సరాల పిల్లలకి కుట్టాలనే ప్లాన్లో ఉన్నాను. అవి కూడా తర్వాత కుడతాను. వీలైతే నేను మీకు కటింగ్ కూడా చూపిస్తానులే. ప్రస్తుతం అయితే ఈ కటింగ్ అయితే చూసేయండి. దీనికి బాడీ పార్ట్ ఖర్చులతో కలిపి ఒక 10 ఇంచులు పొడవు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకుని కట్ చేసుకోవాలి ఒక 10 ఇంచుల పొడవు. ఇలా కట్ చేసుకుని దీన్ని ఇలా మడత పెట్టేసుకుని, దీని లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. లూజ్ మనకి ఎంత కావాలంటే 24 ఇంచులు, ఖర్చులతో కలిపి ఇంకొక 2 ఇంచులు ఉన్నా కూడా పర్లేదు, ఓకేనా? ఎంత కావాలంటే అంత లూజు ఖర్చులతో సహా కొలత వేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని కూడా సపరేట్ చేసేసుకోవాలి.
ఈ క్లాత్ సపరేట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి. ఇప్పుడు దీన్ని నెక్ మార్క్ చేసుకుందాం. నెక్ ఒక 2 ఇంచులు, అలాగే నెక్ డీప్ ఒక 3 ఇంచులు, అలాగే చంక 1.5 ఇంచులు, 2 ఇంచులు, అంటే మనం ఖర్చును బట్టి ఒక 2 ఇంచులు పెట్టుకోవచ్చు. ఖర్చు తక్కువ తీసుకున్నట్లయితే 1.5 ఇంచ్ అయినా సరిపోద్దండి చంక. ఓకేనా? అలాగే మార్క్ చేసుకుని సింపుల్గా ఇలా కట్ చేసుకుందాం. నెక్ ఇలా కట్ చేసుకోవాలి. చంక కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇలాగ లో చంక కూడా తీసేసుకోవాలి. ఇప్పుడే లో చంక కూడా తీసేసుకుని ఇక్కడ కూడా ఒక 3/4 ఇంచు కట్ చేసుకోవాలండి. కరువు తీసుకోవాలన్నమాట. ఒక 3/4 ఇంచు ఇలా ఒక 3/4 ఇంచు కట్ చేసుకున్నారంటే మీకు రెడీమేడ్ ఫ్రాకు స్టైల్లో ఉంటుందన్నమాట. మనం డాట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు దీనికి ఇక. ఓకేనా? ఇది మనకి బ్యాక్ ఓపెన్ కావాలి కాబట్టి ఫ్రాక్కి ఇది ఏ పార్ట్ ఆ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇలా ఒరిజినల్ కూడా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ నేను బయట వాళ్ళకే కుడుతున్నానండి. క్లాతులు తీసుకొచ్చి ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్ ఇస్తాను, కుట్టమన్నారనమాట. తెలిసిన వాళ్ళే. ఇది పల్లెటూరు కదా, మీకు తెలిసిందే కదా. ఇంకా మా పొలంలో అయితే పనిచేసిందనమాట. ఇంకా డబ్బులు తీసుకోలేదు. ఒక ఫ్రాక్ కుట్టిమ్మందనమాట. ఇంకా నేను ఈ ఫ్రాక్ కుట్టి ఇస్తున్నాను. నేను క్లాతులు అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటానండి. ఎప్పుడు కూడా కొన్ని క్లాతులు అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. ఇంట్లో మాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఏదైనా డ్రెస్ కుట్టడానికి బాగుంటాయిలే అని చెప్పి నేను తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. రెడీమేడ్స్ ఫ్రాక్స్ అయితే కొనడం అయితే చాలా తక్కువ అనమాట. డ్రెస్సులు కానీ రెడీమేడ్ ఏం కొన్ను. అయినంత వరకు నేను ఇలా క్లాతులు తెచ్చుకుని ఇంట్లో అయితే కుడతా ఉంటాను. అలాగే ఇంకా తెలిసిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళకైతే దీనికి ఎంత కాస్ట్ పడుద్దో అంత కాస్ట్ తీసుకుని కుట్టి ఇస్తానన్నమాట. అంటే నేను కుట్టింది చార్ట్ చేసుకుని అలాగే ఈ క్లాతులకి ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటూ ఉంటాను. ఈ క్లాతులకైతే మొత్తానికి నాకు ఒక 100 రూపాయలు పడిందండి. ఒక 100 రూపాయలు క్లాతులకు పడింది. అలాగే దీన్ని స్టిచ్ చేసింది అయితే మాత్రం 250 రూపాయలు. మొత్తం దీని ఖరీదు అయితే 350 రూపాయలు అయిందనమాట. ఇది గౌన్ కుట్టిన తర్వాత చూస్తే మాత్రం ఇది ఒక 500-600 రూపాయలు వాల్యూ చేసే గౌన్ లాగా అనిపిస్తుందండి. చూసారు కదా. దీనికి ఇది ఎంత తీసుకోవాలో చూసుకుంటున్నాను. దీనికి బాడీ పార్ట్ కాకుండా బాటమ్ పార్ట్లో దీని పొడవు అయితే మాత్రం ఒక 13-14 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఖర్చులతో కలిపి ఒక 14 ఇంచులు తీసుకోవచ్చు. ఇలా మడత పెట్టుకుని కట్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. మొత్తం 28 ఇంచులు తీసుకున్నానండి. 28 ఇంచులు అంటే ఇది రెండుగా కట్ చేసి బ్యాక్ ఫ్రంట్ రెండు పక్కల కూడా కుట్టడానికి. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదండి. కొంచెం లైక్ చేశారంటే మా ఛానల్ కూడా కొద్దిగా అభివృద్ధిలోకి వచ్చుద్ది. ఓకేనా? ఓకే అండి. ఇది బాటమ్ పార్ట్గా అయితే ఇది కట్ చేశాను. దీనికి లైనింగ్ కూడా కట్ చేస్తాను. లైనింగ్ కూడా అంతే, ఒక వెడల్పు తక్కువే ఉండొచ్చు. దీనంత దరువు అవసరం లేదు. అలాగే వెడల్పు అయితే మాత్రం
కొద్దిగా తక్కువే తీసుకుంటున్నాను. పొడవైతే ఒక 1 ఇంచ్ తక్కువ, దీని మీద ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటా. అలాగే లైనింగు, అలాగే దీనికి హ్యాండ్స్కి వేయడానికి చిన్నగా ఫ్రిల్స్ పెట్టడానికి అయితే క్లాత్ కట్ చేస్తున్నానండి. ఒక 3 ఇంచుల వెడల్పుతో క్లాత్ కట్ చేసి ఫ్రిల్స్ పెడతా. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.